వృద్ధిలో వస్తూనే ఉంటాడు. కాబట్టి అది చెప్పడానికి ఆయన ఉపదేశ సారంలో అంత గొప్ప ప్రబోధం చేశారు. ఆయన తరచుగా ఎప్పుడు మాట్లాడినా గురువు యొక్క వైభవం గురించి మాట్లాడుతుండేవారు. అసలు ఆయన గురువు గురించి మాట్లాడినటువంటి మాటలే కొన్ని వందల పుటలు ఉంటాయి. ఎన్ని విషయాలు మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఎప్పుడు గురువు గురించి మాట్లాడినా అందరూ ఆయన ఒక ప్రశ్న వేస్తుండేవారు. నీకు గురువు లేకుండా జ్ఞానం ఎలా సిద్ధించిందని అడుగుతుండేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, బయట నిలబడి గురువుగా అనుగ్రహించేవాడు లోపలే ఈశ్వరుడుగానే ఉండి బుద్ధిని ప్రచోదనం చేసి లోపలికి వెళ్ళడం నేర్పుతాడు. కాబట్టి నాకు ఈశ్వరుడే గురువుగా నిలబడి చేశాడు తప్ప నాకు గురువు లేకుండా ఇట్లా అయ్యానని ఎవరు చెప్పారు? గురు కటాక్షము లేకుండా సాధ్యం కాదు, గురువు ఉండవలసినది అని తరచు చెప్తుండేవారు. ఎప్పుడూ మౌనంలో ఉండేవారు.